హలో గాయ్స్, ఈరోజు వీడియోలో మనం విలేజ్ స్టైల్లో తలకాయ కూర ఏ విధంగా వండుకుందామో చూద్దామా. ఓకే, ముందైతే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆనియన్స్ వేసుకొని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి. వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని, కొద్దిగా పసుపు వేసుకొని మరోసారి అయితే కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తలకాయ కూర ఉంది కదా, ఆ తలకాయ మంచిగా శుభ్రంగా కడుక్కొని, కాపిన వాసన అంతా పోయేంత వరకు కడిగి ఒకసారి పొయ్యి మీద అయితే వేసుకొని బాగా కలుపుకుందామండి. ఈ కూరని 2 విధాలుగా వండొచ్చు. ఫస్ట్ ఉడకపెట్టి వండొచ్చు, ఉడకబెట్టకుండా వండొచ్చు. ఉడకపెట్టి వండితే ఒక టేస్ట్ వస్తుంది, ఉడకపెట్టకుండా వండితే ఒక టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఉడకబెట్టినామంటే మనం రసం కూడా తాగొచ్చండి. సో మేమైతే ఉడకబెట్టకుండా వండుతున్నాం. ఈ విధంగా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఒక 30 to 40 minutes ఒక 1 to 2 లీటర్స్ వాటర్ పోసి బాగా ఉడకబెట్టాలండి. ఇది ఈ కూరకి చాలా టైం పడుతుంది. దీన్ని 30 to 40 minutes వరకు బాగా ఉడకబెట్టాలి. ఆ గ్యాప్లో మనం చింతపులుసు అయితే తీసుకుందాం. కొద్దిగా రుచికి సరిపడా చింతపులుసు తీసుకొని చింతరసాన్ని వేరు చేసుకుందాం. ఆల్రెడీ కొంచెం కుక్ అయింది. ఆ కుక్ అయిన దాంట్లో కొద్దిగా అన్ని రకాల మసాలాలు అయితే వేసుకుందాం. విధంగా మసాలాలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకొని కొద్దిగా చింతపులుసు అయితే యాడ్ చేసుకుందాం. విధంగా యాడ్ చేసుకొని మనకు తగినంత కారం అయితే వేసుకుందాం. ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాం. టేస్ట్ చేసి చూస్తే పులుపు తక్కువగా ఉంది. మరోసారి పులుసు అయితే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకుందాం. అంతే అండి, చాలా టేస్టీగా ఉంది కదా, చాలా ఈజీగా ఉంది కదా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.